Surah Al-Baqarah ayat 10. في قلوبهم مرض فزادهم الله مرضا ولهم عذاب أليم بما كانوا يكذبون. దీని అర్థం వారి హృదయాలలో ఒక వ్యాధి ఉంది. అల్లా సుబ్హానహు తాలా దానిని మరింత పెంచారు మరియు వారు అబద్ధం చెప్పిన కారణంగా వారికి బాధాకరమైన శిక్ష ఉంది. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ప్రకారం హృదయంలో వ్యాధి అంటే ఇక్కడ మరద్ అంటే శరీర వ్యాధి కాదు, ఇది ఆత్మీయ అంటే స్పిరిచువల్ వ్యాధి. సందేహం అంటే డౌట్, కపటం అంటే హిపోక్రసీ, నమ్మకం లేకపోవడం, అబద్ధం చెప్పడం. ఇబ్న్ ఖాతిర్ చెబుతున్నారు ఇది మునాఫిక్ల హృదయ స్థితి అని. అల్లా సుబ్హానహు తాలా వ్యాధిని పెంచాడు అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. అర్థం ఏమిటంటే వారు మొదట సత్యాన్ని తిరస్కరించారు, కపటంగా ప్రవర్తించారు. దానికి శిక్షగా అల్లా సుబ్హానహు తాలా వారి వ్యాధిని మరింత పెంచారు. అది అన్యాయం కాదు, ఇది వారి చర్యలకు ఫలితం. బాధాకరమైన శిక్ష ఎందుకు అంటే వలహుం అజాబున్ అలీమున్ అంటే ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ప్రకారం వారు బయటకి మేము ముస్లింలం అంటారు కానీ లోపల అబద్ధం, అందుకే వారికి డబల్ నష్టం. ఈ లోకంలో అవమానం, పరలోకంలో శిక్ష. వారు అబద్ధం చెప్పినందుకు. బిమా కానౌ మునాఫికుల ప్రధాన లక్ష్యం అబద్ధం, నకిలీ విశ్వాసం. హదీస్లో కూడా ఉంది మునాఫికుల లక్షణాలలో ఒకటి అబద్ధం చెప్పడం. గంభీరమైన పాఠం ఈ ఒక్క ఆయాత్ మనకు చెప్పేది. హృదయంలో చిన్న సందేహం పెద్ద కపటంగా మారుతుంది. సత్యాన్ని నిరాకరిస్తే అల్లా సుబ్హానహు తాలా హృదయాన్ని మరింత కఠినం చేస్తారు. మనకు మనం జాగ్రత్తగా ఉండాలి, నిజాయితీతో ఈమాన్ ఉంచాలి, అబద్ధం దూరంగా ఉండాలి, హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఆయా 11 తెలుసుకుందాం ఇన్షాల్లా. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఫాలో మీ ఫర్ మోర్ సచ్ ఆథెంటిక్ వీడియోస్. జజాకల్లాహ్ ఖైర్, బారకల్లాహు ఫీకుం.